డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. రెంటల్ అగ్రిమెంట్ ఏం చెప్తుంది? ఒక టెనెంట్ గనక ఓనర్ ప్రాపర్టీలో 10 ఏళ్ళు గనక ఉంటే ఆ టెనెంట్ ఓనర్షిప్ని డిక్లేర్ చేసుకోవచ్చు అని చెప్పేసి రీసెంట్గా సుప్రీం కూడా ఒక జడ్జ్మెంట్ ఇవ్వడం జరిగింది. మరి దీనిపైన కొంత కన్ఫ్యూజన్ కూడా క్రియేట్ అయింది. అసలు రెంటల్ అగ్రిమెంట్ ఏం చెప్తుంది, మరి సుప్రీం కోర్టు ఇచ్చినటువంటి జడ్జ్మెంట్ ఏంటి, మరి దీనిపైన మరింత సమాచారం అందించడానికి మనకు అందుబాటులో ఉన్నారు అడ్వకేట్ డాక్టర్ సోలమన్ రాజ్ గారు. ఓవర్ టు సార్. నమస్తే, నా పేరు అడ్వకేట్ డాక్టర్ సోలమన్ రాజ్, సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ మధ్య మనం చూసాము, 2 వారాల క్రితం సుప్రీం కోర్టు ఒక జడ్జ్మెంట్ ఇచ్చింది. ఏంటి అంటే, ఒక టెనెంట్ ఓనర్ ప్రాపర్టీలో కనుక 10 ఏళ్ళకి పైగా ఉంటే ఆ టెనెన్సీ కాకుండా ఓనర్షిప్ డిక్లేర్ చేసుకోవచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు వారు ఒక జడ్జ్మెంట్ ఇవ్వడం జరిగిందండి. కానీ దీనిపైన మనం చూస్తే చాలా మీడియా కథనాల్లో అంటే ఒక రాంగ్ ఇంటర్ప్రిటేషన్ తీసుకున్నారు. ఒక టెనెన్సీ రైట్స్ పొందుకొని 10 ఏళ్లలో టెనెంట్గా ఉండి ఓనర్ అయిపోగలడా అన్నది ప్రశ్న. దాంట్లో ఎంతో అంబిగ్విటీ ఉంది. మనం చూద్దాం యాక్చువల్లీ సుప్రీంకోర్టు ఏమన్నది. ఒక పర్టికులర్ కేసు సుప్రీంకోర్టు ముందుకు వచ్చిన తర్వాత దీంట్లో సుప్రీంకోర్టు వారు ఎన్నో లీగాలిటీస్ని పరిశీలించారండి. ఏంటి అంటే, ఒక టెనెన్సీ అగ్రిమెంట్ చేసుకుని ఓనర్ ప్రాపర్టీలోకి ఎంటర్ అయిన తర్వాత 10 ఏళ్ళలో 11 ఏళ్ళలో టెనెంట్గా ఉన్న తర్వాత క్లెయిమ్ చేసుకోవచ్చా అంటే దానికి ఆన్సర్ నో అని చెప్పొచ్చండి. సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జ్మెంట్ ఏంటి అంటే, ఈ పర్టికులర్ ప్రాపర్టీ ఒక పర్టికులర్ ఓనర్కి చెందినప్పటికీ టెనెన్సీ రైట్స్ లేకుండా ఇల్లీగల్ పొజిషన్లోకి వచ్చి ఆ పర్టికులర్ ప్రాపర్టీని ఇల్లీగల్గా పొజెస్ చేసుకొని దాన్ని ఓపెన్గా డిక్లేర్ చేసుకున్న తర్వాత 10 ఏళ్ళ దాకా కూడా ఓనర్ పట్టించుకోలేదు. కాబట్టి వీటిలో ఎన్నో లీగాలిటీస్ యాక్చువల్లీ సుప్రీంకోర్టు వారు పరిశీలించి దీంట్లో జడ్జ్మెంట్ ఇవ్వడం జరిగింది. ఒక టెనెంట్ 10 ఏళ్ళు ఉంటే 10 ఏళ్ళ తర్వాత ఓనర్షిప్ అవ్వగలదా అంటే, యాజ్ పర్ ది లా ఆఫ్ అడ్వర్స్ పొజిషన్ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయండి వీటికి. అంటే ఇట్ ఈస్ సబ్జెక్ట్ టు సర్టన్ స్ట్రిక్ట్ అడ్హరెన్స్ అండ్ స్ట్రిక్ట్ కంప్లయన్సెస్. అదేంటి అంటే, ఒక టెనెంట్ 10 ఏళ్ళ తర్వాత వెళ్ళి ఓనర్ అండ్ రైట్ ఎట్లా క్లెయిమ్ చేసుకోగలడంటే, ఒకటి, ఆ పర్టికులర్ ప్రాపర్టీ ఏదైతే ఈ టెనెంట్ వెళ్ళి సపోజ్ ఒక వేరే ల్యాండ్ లార్డ్కి ఆ ప్రాపర్టీ బిలాంగ్ చేస్తే కనుక ఆ ప్రాపర్టీని వెళ్ళి టెనెంట్ వెళ్ళి ఆక్యుపై చేసుకుంటే అది ఓపెన్ డిక్లరేషన్ షుడ్ బి గివెన్ బై ద టెనెంట్, కండిషన్ నెంబర్ 1. రెండోది, ఈ పర్టికులర్ ప్రాపర్టీని వెళ్ళి ఈ టెనెంట్ వెళ్ళి పొజెస్ చేసుకున్న తర్వాత దాంట్లో ఉండడం మొదలు పెట్టిన తర్వాత ఓనర్ అన్న వాళ్ళు హాస్టైల్ అయి ఉండాలి. మూడోది ఏంటంటే, ఈ టెనెంట్ ఓనర్ ఇన్స్ట్రక్షన్లో ఉండకూడదు. ఓనర్ ఒకటి హాస్టైల్ అయి ఉండాలి, తర్వాత ఓనర్ ఇన్స్ట్రక్షన్లో ఈయన ఉండకూడదు. ఇవన్నీ కూడా ఈ పర్టికులర్ తర్వాత ఈ 10 years దాకా కంటిన్యూగా కూడా ఈ టెనెంట్ ఈ పర్టికులర్ ప్రాపర్టీని పొజెస్ చేసి ఉండాలి. ఫిజికల్ పొజిషన్ అన్నది కంటిన్యూస్గా వితౌట్ ఎనీ బ్రేక్ ఫర్ 10 long years ఈయన పొజెస్ చేసి ఉండాలి. మధ్యలో కనుక 5 ఏళ్ళు ఉండి వెళ్ళిపోయి 2 ఏళ్ళ తర్వాత మళ్ళీ వచ్చి గత 10 ఏళ్ళుగా నేను ఉంటున్నానని చెప్తే మాత్రం చల్లదని చెప్పి సుప్రీంకోర్టు వారు చాలా స్పష్టంగా చెప్పారండి. సో ఇదేంటి అంటే, మీరు టెనెన్సీ రైట్స్ యాక్చువల్లీ ఎంటర్ అయిన తర్వాత ఆ పర్టికులర్ టెనెంట్ 10 ఏళ్ళ తర్వాత వెళ్ళి ఐఎమ్ ది ఓనర్ అని చెప్పి క్లెయిమ్ చేయటానికి లేదు. ఒకేలా లా ఆఫ్ అడ్వర్స్ పొజిషన్ కింద అట్లా జరుగుంటే కోర్టులు ఉండేవి కాదు, ప్రతి ఒక్కరు ఓనర్స్ ఉండేవాళ్ళు కాదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఓనర్స్ అయిపోయేవాళ్ళు. ఇల్లు కొనాల్సిన అవసరం లేదు, కోర్టులు పెట్టి ఇల్లు కొనాల్సిన అవసరం ఉండేది కాదు. ఇందులో మనం చూస్తాం ఏంటంటే, ఈ సర్టన్ కండిషన్స్ ఉండాలండి. ఈ సర్టన్ కండిషన్స్ ఇందాక మనం డిస్కస్ చేసినట్టు ఈ 4 కండిషన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ 4 కండిషన్స్ అడ్హియర్ అయి ఉంటే గనక టెనెంట్ వెళ్ళి క్లెయిమ్ చేసుకోగలడు. ఈ 4 కండిషన్స్కి అడ్హియరెన్స్ ఉండకపోతే మాత్రం టెనెంట్ ఈ ప్రాపర్టీని క్లెయిమ్ చేసుకోలేడండి. తర్వాత ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ కూడా ఉంది. ఈ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్లోనే ఈ ప్రిన్సిపల్ ఆఫ్ అడ్వర్స్ పొజిషన్ అని చెప్పి కూడా మనం చూస్తున్నాము. ఈ అడ్వర్స్ పొజిషన్ కింద హాస్టైల్ ఓనర్ టోటలీ హాస్టైల్ అయి ఉండాలి. టెనెంట్ ఓపెన్గా వెళ్ళి డిక్లేర్ చేసుకున్న ఆ పర్టికులర్ ప్రాపర్టీని ఆయన పొజెస్ చేసుకున్నాక కూడా ఓనర్ మాత్రం కంప్లీట్గా హాస్టైల్ అయి ఉండాలి. అందుకనే ఇప్పుడు ఇవన్నీ చల్లవండి. న్యూ రెంటల్ రూల్స్ అని 2025లో కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త యాక్ట్ని అయితే తీసుకొచ్చింది.
దాంట్లో ఏంటంటే ఏ టెనెన్సీ అగ్రిమెంట్ బిట్వీన్ ల్యాండ్ లార్డ్ అండ్ ద టెనెంట్ అయితే ఆన్లైన్నే చేయాలండి. ఆన్లైన్ పోర్టల్ ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ మనకు ఒక ఆన్లైన్ పోర్టల్ అందించారు. ఈ ఆన్లైన్ పోర్టల్లోకి వెళ్ళి మీరు ల్యాండ్ లార్డ్ ఇంకా టెనెంట్ మధ్య జరిగే అగ్రిమెంట్స్ అన్ని కూడా అక్కడే రిజిస్టర్ చేసుకోవాలి. దానికి తగు ఫీ ఏది ఉంటుందో అది ఆన్లైనే పే చేసుకోవాలి. అట్లాంటప్పుడు ఏ డిస్ప్యూట్ వచ్చినా, ఓనర్కి ఏదైనా టెనెంట్తో డిస్ప్యూట్ వచ్చినా, టెనెంట్కి ఓనర్తో ఏదైనా డిస్ప్యూట్ వచ్చినా కానీ you have actually every right to go to the courts and then resolve the dispute అండి. ఒకవేళ ఈ న్యూ రెంటల్ రూల్స్ 2025కి మాత్రం మీరు ఒకవేళ అగ్రిమెంట్ దీని ప్రకారం చేసుకోకపోతే మాత్రం దెన్ ద కోర్ట్ మే నాట్ ఎంటర్టైన్ యువర్ ప్లీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నోటరీ ల్యాండ్స్ ఉన్నాయి, నోటరీ ల్యాండ్స్కి మీరు కోర్టులో వెళ్ళి కేసు వేసుకోవడానికి లేదు. అట్లాగే ఒకవేళ ఈ న్యూ రెంటల్ రూల్స్ 2025 కనుక అడ్హెర్ అవ్వకపోతే టెనెంట్కి తర్వాత ల్యాండ్ లార్డ్కి కనుక ఏ డిస్ప్యూట్స్ వచ్చినా కానీ ఈ డిస్ప్యూట్స్ మాత్రం కోర్టులో ఎంటర్టైన్ చేయటం ఉండదు. ఒకవేళ ఎంటర్టైన్ చేసినా కానీ డ్యూ టు మిస్ఇంటర్ప్రిటేషన్ ఈ జడ్జ్మెంట్ మాత్రం మీ ఫేవర్లో రాదండి. అందుకనే అంతకుముందు మనం చూస్తే సుప్రీంకోర్టు వారు 1 month బ్యాక్ ఇంకో జడ్జ్మెంట్ ఇచ్చారు. ఏంటి అంటే అ టెనెంట్ కెన్ నెవర్ బికమ్ అన్ ఓనర్ అని చెప్పి ఇచ్చారండి. మరి అదేంటి, ఒక కేసులో జడ్జ్మెంట్ అట్లా ఇచ్చి ఇంకో కేసులో జడ్జ్మెంట్ ఇట్లా ఇచ్చారు. ఏంటి అంటే ఈ జడ్జ్మెంట్ ఏదైతే మనం మాట్లాడుతున్నామో దీంట్లో ఈ 4 కండిషన్స్ ఫుల్ఫిల్ అయి ఉండాలి. ఓనర్ షుడ్ డెఫినెట్లీ బీ హాస్టైల్ when a tenant comes and occupies it. The tenant should not be under the instruction of the owner, and the declaration by the tenant should be open that he has actually possessed that property and he is living there the last 10 years. Continuous 10 years ఆయన పొజిషన్లో ఉండాలండి. సో ఈ కండిషన్స్ కనుక స్ట్రిక్ట్లీ అడ్హియర్ అవుతాయి, టెనెంట్ వెళ్ళి కోర్టులో ఓనర్షిప్ క్లెయిమ్ చేసుకోవడానికి ఉంటుంది. కానీ డిస్క్రిషన్ ఆఫ్ ద జ్యుడిషియల్ ఆఫీసర్ ఒకటి. రెండోది స్ట్రిక్ట్ అడ్హియరెన్స్ టు జ్యుడిషియల్ స్క్రూటినీ ఆల్సో. దాని తర్వాత ఏ రైట్స్ ఉన్నాయి ఏమున్నాయి అన్నది కూడా కోర్టు వారు చూస్తారు. నాలుగోది వచ్చేసి మళ్ళీ ఎవిడెన్స్ కూడా. వాట్ కైండ్ ఆఫ్ ఎవిడెన్స్ డస్ దిస్ పర్టికులర్ టెనెంట్ ప్రొడ్యూస్ బిఫోర్ ద కోర్ట్. చాలా మందికి అంబిగ్విటీ ఉంది, చాలా మంది కన్ఫ్యూజన్ ఉంది. ఏంటి అంటే ఒక టెనెంట్ వెళ్ళి టెనెంట్గా ఒక పర్టికులర్ ప్రాపర్టీలో ఎంటర్ అయిన తర్వాత 10 ఏళ్ల తర్వాత నేనే ఓనర్ అని చెప్పి ఓనర్ అని బోర్డు పెట్టుకోగలడా, నేను ఓనర్ అని చెప్పి డిక్లేర్ చేసుకోగలడా అంటే లేదండి. ఓనర్ అని డిక్లేర్ చేయడానికి, ఓనర్షిప్ రైట్స్ పొందడానికి కూడా యూ హ్యావ్ టు గో టు ద కోర్ట్. కోర్టులో వెళ్ళి మీరు ప్రాపర్ ప్లెయింట్ వేసుకుంటే కానీ ఈ పర్టికులర్ ఓనర్షిప్ అనేది డిక్లేర్ అవ్వదు. థ్యాంక్ యూ.